నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రజెంట్ మనతో పాటు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు. వాళ్ళతో అడిగి ఇప్పుడు కొంతమంది చాలా వరకు ఇక్కడైతే పార్టీలు అయితే చేరుతున్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఇక్కడ ఎంతమంది వరకు వచ్చారు సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం? దాదాపుగా 1000 మంది రావడం జరిగింది. పెబ్బేరు, శ్రీరంగపురం, పెద్దమందడి 3 మండలాల నుంచి రావడం జరిగింది. వారు బీఆర్ఎస్, బీజేపీ అనేకమైనటువంటి పార్టీల నుంచి రావడం జరిగింది. మెయిన్గా చూసుకున్నట్లయితే వనపర్తి ఇప్పుడు నార్కర్నూలు లోక్సభ స్థానానికి కిందికి వస్తుంది కదా సార్. అంటే ఇప్పుడు లోక్సభ కోసమే అని చెప్పేసి వీళ్ళు వస్తున్నారా సార్, లేకుంటే యథావిధిగా వాళ్ళ పార్టీలోకి చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సార్? రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం, ధైర్యం, వారు ఇచ్చినటువంటి హామీలపైన గట్టి నమ్మకం తెలంగాణ ప్రజలకు ఎట్లయితే ఉన్నదో, ఈ ఎంపీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ నుండి ఖచ్చితంగా మాట ఇస్తే తప్పదు, నెరవేరుతాయని అందరూ కూడా పెద్ద మనసుతో స్వచ్ఛందంగా చేయడం జరుగుతూ ఉంది. సార్ ఇప్పుడు మీ వనపర్తిలో చూసుకున్నట్టయితే స్థానికంగా ఎట్లా ఉంది సార్? అక్కడ కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది? ప్రతిపక్షాలు ఇట్లా ఎట్లా ఉన్నాయి సార్? ఖచ్చితంగా కారు తొస్తుమన్నది, కమలం వాడిపోయింది. ఇక మిగతా ఉండింది కాంగ్రెస్ పార్టీ. కొంతమంది ఇండిపెండెంట్లు వేసినా కూడా మెజార్టీగా ఇక్కడ ఉండేటువంటి నాయకత్వం, వనపర్తి జిల్లాలో ఉండే నాయకత్వం అహర్నిశలు గత 10 సంవత్సరాల్లో అనేక పోరాటాలు చేసి ఎక్కడ కూడా ఉనికి కోల్పోకుండా గౌరవ ఏఐసిసి కార్యదర్శి, నేటి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జిల్లెల చిన్నారెడ్డి గారి నాయకత్వంలో 10 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పనిచేసినటువంటి పట్టిన ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఉన్నటువంటి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మెజారిటీ పార్లమెంట్ అభ్యర్థి అయిన మల్లు రవి గారికి ఇవ్వబోతా ఉన్నాం. అంటే ఒక దిక్కు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కేసీఆర్ ఇట్లా ప్రజాక్షేత్రంలోకి వచ్చింది సార్. ప్రవీణ్ కుమార్ సార్ పేరు మీద ఇట్లా కొంతవరకు ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనిపిస్తుంది సార్. బీజేపీ చూసుకున్నట్లయితే ఇంతకుముందుకున్న ఎంపీగా ఉన్న వాళ్ళ కొడుకే, పొద్దుగండి రాముల కొడుకే ఇప్పుడు భరత్ బీజేపీ నుండి పోటీ చేస్తున్నాడు. ఈ 2 పార్టీల నుంచి గట్టి పోటీ వచ్చే అవకాశం ఉంది. అది తట్టుకొని మల్లురవి గారు గెలుస్తారా అని చెప్పేసి కొంత ఇట్లా చాలా వరకు అయితే నమ్మకం ఉంది సార్. దాని గురించి మీరేమంటారు సార్? నేను ఒక్కటే తమరితో మనవి చేయదలుచుకున్నా, తెలంగాణలో కానీ యావత్ భారతదేశంలో కానీ 2 మాటలు ఎన్నికల్లో వరుసగా విజయాన్ని అందిస్తే 3వసారి మాత్రం అవకాశం ఇయ్యరు చాలా మేధస్సు గల వాళ్ళు తెలంగాణ ప్రజలు. అందులో భాగంగానే మీరు చెప్పినటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ 2 కూడా వారి యొక్క ప్రాబల్యాన్ని పెంచుకునేటువంటి అవకాశం లేదు. ఇకపోతే మీరు ప్రవీణ్ కుమార్ సార్ గురించి మాట్లాడారు. వ్యక్తిగతంగా వారికి కొంత ఏదైనా సొంతంగా ఓట్లు కానీ ఏదైనా ఉండవచ్చు, కానీ గెలుపు అయితే మాత్రం 100% లేదు.